నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల సాధన కొరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పదవీకాలం పూర్తయినంత మాత్రాన ఇంటి వద్దే ఉండకుండా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల కోసం అహర్నిశలు కృషి చేసే నాయకులకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై పదవి విరమణ చేస్తున్న ప్రజాప్రతినిధులను శాలువా, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ స్రవంతి మోహన్ రావు మాట్లాడుతూ, నాయకుల సహకారం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల పాటు మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించగలిగామని అన్నారు. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అభివృద్ధికి సహకరించారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా అన్ని గ్రామాల్లోని ప్రజలతో సంబంధాలు పెరిగాయని అన్నారు. రానున్న రోజుల్లో అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, 5 సంవత్సరాల పాటు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు సహకారంతో అభివృద్ధి చెందుతాయని అన్నారు. నిత్యం ప్రజలతో సమావేశమై మమేకమై స్థానికంగా ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరిస్తూ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటారని అన్నారు. పదవి ఉన్నా లేకున్నా గ్రామ అభివృద్ధికి సహకరించాలని పదవి విరమణ చేస్తున్న ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ సందర్భంగా సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు అనగానే వారికి రిటైర్మెంట్ అనేది ఉండదని, ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనకు సొంత మండలమైన ఎలిగేడు మండల అభివృద్ధికి రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా నాయకులతో కలిసి అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ స్రవంతి మోహన్ రావు, జడ్పీ వైస్ చైర్పర్సన్ మండిగా రేణుకా రాయమల్లు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, పలువురు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. श्री मोहम्मद खलील ఎలిగేడు సర్పంచ్
సర్పంచ్ గారు విజేందర్ రెడ్డి గారు, ఉప్పిరితోట సర్పంచ్ గారు ఐలయ్య గారు, మాజీ సర్పంచ్ ఉప్పిరితోట మాజీ సర్పంచ్ గారు ఐలయ్య గారు, వేణుగోపాలరావు గారు, నేను మీటింగ్లో కంటెంట్ ఏంటిది కావాలి, వెయిట్ ఎంత అనేది కావాలి. సత్కారం చేస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఎంపీపీ జగన్జీ మోహన్ రావు గారికి సన్మానం జరుగుతుంది. వాటర్ దాదాపుగా గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడు కానీ ఎవరు కానీ వెళ్ళి అడిగినా కూడా వారు కొంత సహాయంగా మనకు ఇది లేదు కాదు అనకుండా వారు నిధులు కేటాయించడం జరిగింది. దాదాపుగా ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్సే కానివ్వండి, మరి సీసీ రోడ్సే కానివ్వండి, ఇంకా ఏది అయినా కూడా ఇది కావాలి అని అడిగి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా చేస్తాను అని చెప్పేసి చేయడం జరిగింది. మరి మన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు డాక్టర్ మనోహర్ రెడ్డి గారితో పాటు మన ఎమ్మెల్సీ గారు కూడా ప్రతి
ప్రతి అభివృద్ధి పనిలో వారికంటూ ఓ స్థానం ఉంది. మన మండలాన్ని అభివృద్ధి పనులతో ముందుకు నడిపించారు. మరి ఇంతకుముందు చెప్పిన విధంగా ఇంకా కొన్ని అక్కడక్కడ లోటుపాట్లు ఉన్న మాట వాస్తవమే. కానీ మేము అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల కోసమే అందరం పనిచేస్తాం కాబట్టి మరి ఇక ముందు కూడా ప్రతి ఒక్కరూ ప్రజల కోసం పనిచేస్తూ మన ఎలిగేడు మండలాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించి మరి ఎమ్మెల్సీ గారి సహాయ సహకారాలతో ఇక ముందు కూడా ఇలాగే మండలానికి సేవ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు దాసన్ మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మండలాన్ని అభివృద్ధి చేసినాం. అవకాశం వచ్చినందుకు 20 సంవత్సరాలకు 25 సంవత్సరాలకు లేదా 30 సంవత్సరాలకు చేయని అయితే 61 సంవత్సరాల వరకు వాళ్ళు నౌకరు కొనసాగిస్తూనే ఉంటారు. కానీ ప్రజాప్రతినిధులు అనే వారు 5 సంవత్సరాలు మాత్రమే, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు మాత్రమే 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలనలోకి వస్తారు. వాళ్ళ యొక్క ఫలితనం బాగుండి వాళ్ళు సేవ చేయడానికి మాత్రమే వచ్చినట్టుంటే మళ్ళీ ప్రజలు గుర్తించి వాళ్ళ సేవ అవసరం అనుకుంటే మళ్ళీ ఓట్లేసి తర్వాత మరొక 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తారు తప్ప పర్మనెంట్ గా రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా రారు. అయినప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో మన మండలానికి సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ప్రజాప్రతినిధులు చాలా వరకు సేవాభావంతో 5 సంవత్సరాలు దిగ్విజయంగా అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు ముందున్నారు. మంచి అధికారులతో కలిసిపోయి వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకుంటూ అలాగే మన మండలానికి సంబంధించిన మన ఎమ్మెల్యే విశేష అనుభవం ఉన్న నాయకులు ఎన్నిసార్లు సర్పంచ్ కూడా ఉప సర్పంచ్గా విశేషంగా అనుభవం ఉన్న వారికి పెద్ద ఎత్తున నిధులతో కూడా వారికి సేవ కల్పించి ఉమేష్ కావాలి దంపతులకి గౌరవ సత్కారం సర్పంచ్ అసలు చెప్పడంలో మా సర్పంచ్ మండలానికి జిల్లాగా సర్పంచ్గా మొట్టమొదటిసారి సర్పంచ్గా విశేష నాయకులు కుమార్ గారు జరుగుతున్నారు. ఇంకెంతో సేవ చేసేది ఎంపీఓ కొత్తగా వచ్చి మాకు ఏరియా రచన మా మండలంలో విశేషంగా ఎదురైన అభివృద్ధి పనులు నిజంగా ధన్యులు. మండల పరిషత్ తరఫున వాటిని
వెటర్నరీ డాక్టర్ గారు, మెడికల్ ఆఫీసర్ గారు మనకు ఇటీవల పనిచేసి రామరెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని చూడు నాదరి కోశయ్య మరియు బాపయ్య గారు నాయకులు లక్ష్మణ్ గారు ఎమ్మెల్సీ గారిని గత 5 సంవత్సరాలు నర్సాపూర్ ఫెడరేషన్, తర్వాత ఆలపేట ఫెడరేషన్, మరియు ఉప్పినతోట ఫెడరేషన్, మరియు ఎరిగేడు అజయ్ పంచులు, ఉప్పినతోట ఉప సర్పంచ్ సంతోష్ అక్కడికి అది పట్టుకోండి అప్పుడు మూడు చేతి మండల పరిషత్ అధ్యక్షురాలు
ప్రవర్తి మోహన్ రావు గారు, అలాగే జెడ్పీ వైస్ చైర్మన్ రేణుకా రాజనర్స్ గారు, ఎంపీడీఓ గారు, మరి ఈ కార్యక్రమానికి మన మండలం ముద్దుబిడ్డ, మరి ఈ మండలం మరి మా పక్క మండలం జూలపల్లి కూడా రెండు కలిసే ఉంటే ఈ రెండు మండలాల అభివృద్ధి ప్రదాత అన్నిటికీ మనకు నేనున్నా అని తప్పకుండా అన్ని కార్యక్రమాలు ఫండ్స్ ఏవైతే తన ఫండ్స్ ఏమున్నా కానీ మన రెండు మండలాల అభివృద్ధికి కేటాయిస్తున్న మన బాలప్రసాద్ అన్న గారికి, అలాగే మరి ఈరోజు పదవి అయిపోతుందే తప్ప ప్రజాసేవలు అందరూ దాదాపు ఎంగానే ఉన్నారు, ఒకళ్ళిద్దరు తప్ప. మనం అందరం కూడా మన పదవీ కాలం మాత్రం అయిపోతుంది, ప్రజాసేవ అనేది కంటిన్యూస్గా చేయడానికే కనుక మీ అందరికీ 5 సంవత్సరాల పదవీ కాలం గ్రామాలను అభివృద్ధి చేసినందుకు మీరందరూ కూడా మంచి కార్యక్రమాలను చేపట్టి గ్రామాలలో వైకుంఠ ధామాలే కానీ మంచినీటి సౌకర్యాలే కానీ ప్రజలకు ఏవైతే నిత్యావసరాలు ఉన్నాయో మరి ఎమర్జెన్సీ నీడ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా చాలా వరకు తీర్చి మీ అందరికీ దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరం కూడా ఏ పార్టీలలో ఉన్న రాజకీయాలకు అతీతంగా అన్న మన మండలానికి మరి ఇవాళ ఎంపీపీ గారు వారు మోహన్ రావు గారు దంపతులు ఎంపీపీ అయినరు అంటే మరి అన్న సహకారంతో అయింది, వారు జడ్పీ వైస్ చైర్మన్ అయినా కానీ అన్న సహకారంతో అయింది. మరి తనకు ఈ రెండు మండలాలు రెండు కళ్ళు కనుక జూలపల్లి కూడా వచ్చి వారు ఆశీర్వాదం ఇచ్చారు. ఇక్కడ కూడా మరి సొంత మండలం కనుక తప్పకుండా రానున్న రోజులలో మనందరి పదవులు అయిపోయిన అన్న మనకు తోడుగా ఉన్నాడు కనుక మీ అందరు గట్టి చప్పట్లతో తప్పకుండా తన ఆశీర్వాదంతో మనందరం ముందుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో చైతన్యాన్ని ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో హాస్పిటల్స్ విషయంలో మంచి కార్యక్రమాల విషయంలో నలుగురు బ్రతికించే విషయంలో మనందరం కూడా అన్న సహకారం తీసుకొని ఎల్ఓసీలే కానీ ట్రీట్మెంట్స్ విషయాలలో కానీ అన్న మనకు తోడుగా ఉంటారు కనుక మరి మీ అందరు కూడా ఈరోజు పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకరించి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులందరికీ, ఇతర నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడో ఒక రోజు ఈ సమయం అవసరం అవుతుంటుంది. గెలుస్తాము 5 ఏళ్ళు ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కాపాడుకోవాలనేటువంటి దృక్పథంతో మన శక్తి మేరకు పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి అవాంతరాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి. వాటన్నింటినీ కూడా అధిగమించి మనం వీలున్నంత వరకు మన పీరియడ్లో గతంలో కంటే ఎక్కువ పని చేయాలి అనేటువంటి దృక్పథంతో కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా పనిచేయడం జరుగుతుంది. కానీ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఈ 5 అంచెల స్థానిక సంస్థల వ్యవస్థని ఆ రోజు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 5 అంచెల స్థానిక సంస్థల ప్రజా వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో కొంతకాలం పాటు ఎక్కడికక్కడ నిధులు ఎవరికి వాళ్ళకి ఏ జిల్లా పరిషత్కి ఇంత నిధులు రావాలి, మండల పరిషత్కి ఈ విధంగా నిధులు రావాలి, గ్రామ పంచాయతీకి ఈ విధంగా నిధులు రావాలనేటువంటిది వాళ్ళ షేర్ ప్రకారంగా వచ్చేటువంటి, అంటే మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు, లేకపోయినట్టయితే రిజిస్ట్రేషన్స్లో వచ్చేటువంటివి కావచ్చు, లేకపోతే మొత్తంగా టోటల్గా వచ్చేటువంటి నిధులు కావచ్చు, సక్రమంగా ఎప్పటికప్పుడు టైంకి వచ్చేటువంటి పరిస్థితి కొంత కాలం పాటు కొనసాగింది. కానీ దాని తర్వాత స్లోగా ఈ లోకల్ బాడీస్ అనేటువంటి ఏవైతే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో స్లోగా వీటి యొక్క ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అయితే నిజంగా ప్రజాస్వామ్యానికి పట్టగొమ్మలు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగేటువంటి శక్తి ఏదైనా ఉందంటే అది ఈ స్థానిక సంస్థలను బలోపేతం చేయడం వల్ల మాత్రమే దేశంలో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేటువంటి విధంగా ఉంటుంది. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎక్కువగా వీటిపైన దృష్టి పెట్టలేకపోతున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ బట్ ఆ వైపుగా ఎందుకో ఆశించిన స్థాయిలో స్థానిక సంస్థల బలోపేతానికి అంతగా నిధులు పెట్టలేకపోయారు. వారు వేరే రంగాలు, అంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది అనుకోండి. ఒక్కొక్క ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళ ప్రాధాన్యతలు వేరే ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రాధాన్యతలు మరి ఈ అంశం వేరట్టుగా అనిపిస్తుంది. కానీ సరే, ఏదైనప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో అనేక ఈనాడు
ఆ ప్రభుత్వం లేకపోయినప్పటికీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలని అది శ్మశానాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికల నిర్మాణం కావచ్చు, లేకపోతే పచ్చదనాన్ని పెంపొందించడం విషయంలో కావచ్చు, లేకపోతే నర్సరీల విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కూడా ఆనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలని మీరందరూ కూడా మీ నాయకత్వంలో నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగింది. వాటన్నింటినీ ప్రజలకు చేరువుగా తీసుకుపోవడం చేయడం జరిగింది. అన్ని విధాలుగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈరోజు ఆ ప్రభుత్వం పోయింది, మరో ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడే భూమేష్ చెప్తూ నిధులు లేవు, తర్వాత బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎస్, వాస్తవమే, బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి మాట వాస్తవం. అది అన్ని స్థాయిల్లో పెండింగ్ ఉంది. గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకున్నట్టయితే అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే రోడ్లు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, అన్ని స్థాయిల్లో కూడా బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి విషయం వాస్తవం. అయితే ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా అది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో కూడా మా గొంతు వినిపిస్తాం. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా రిలీజ్ చేయాలనేటువంటి ఆ వాయిస్ను కూడా వినిపించేటువంటి విషయంలో ఏమాత్రం వెనుకాడను ఖచ్చితంగా వినిపిస్తాను ప్రభుత్వానికి. ఆ దృష్టికి తీసుకునేటువంటి ప్రయత్నం. ఇక ఈ గత 5 సంవత్సరాలుగా మీరు ప్రజలకు అందించినటువంటి సేవలు ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని, మీ రాజకీయ భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తుతో మరింత మంచి స్థానంతో మీరందరూ కూడా మీ రాజకీయ భవిష్యత్తు కొనసాగుతుండాలని భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరి ఆయురారోగ్యాలు కూడా మంచి ఆయురారోగ్యాలు కూడా భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడిగా ముఖ్యంగా ప్రతి మనిషికి ఒక ఇది ఉంటుంది. మనిషి ఎంత ఎదిగినా కూడా నా సొంత గ్రామం అంటారు, నా సొంత గ్రామం అయిపోయిన తర్వాత నా సొంత మండలం అంటారు, నా సొంత మండలం అయిపోయిన తర్వాత నా సొంత నియోజకవర్గం అంటారు, నా సొంత నియోజకవర్గం అయిపోయినాక నా జిల్లా అంటారు, నా జిల్లా అన్నాక నా రాష్ట్రం అంటారు. అట్లనే నేను కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా ఈ మండలం నా సొంత మండలం కాబట్టి ఈ మండలం అంటే నాకు అమితమైనటువంటి ప్రేమ ఉండడం సహజం. ఖచ్చితంగా అది ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. సో ఈ మండలానికి సంబంధించినటువంటి ఏ నాయకులైనా సరే, ఏ పార్టీ అయినా సరే, పార్టీలకు అతీతంగా అందరినీ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నా వంతు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటాను. అది ఈ 4 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండొచ్చు, ఇంకా 4 సంవత్సరాల పాటు నాకు పదవి ఉంది కాబట్టి ఆ పదవి ఉండొచ్చు. అది పదవి ఉన్నా లేకున్నా, ఏది ఉన్నా ఏది లేకపోయినా కూడా ఈ ప్రాంతం వాడిగా, అంటే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకేమో 10 వరకే చేయగలుగుతారేమో, కానీ ఈ మండలం వరకు మాత్రం పదవి ఉన్నా లేకున్నా కూడా ఆ జీవితాంతం ఉంటాయి. ఈ మండలం నా వంతు పాత్ర ఉండేటువంటి విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ముందే చెప్పినట్టుగా ఖచ్చితంగా రాజకీయంగా అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఒక ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రభుత్వాలు పోతున్నాయి. ఆ ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా మళ్ళీ కొన్ని పరిస్థితులు వాళ్ళ యొక్క అంటే నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వంది ప్రాధాన్యతలు వేరే ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంది వాళ్ళ ప్రాధాన్యతలు, వాళ్ళకు ఉన్నటువంటి అంశాలు, వాళ్ళు తీసుకునేటువంటి అంశాలు వేరుగా ఉండొచ్చు. కానీ చూద్దాం ఖచ్చితంగా ప్రజల అవసరాలను, ప్రజల యొక్క దీన్ని గుర్తించే నడుస్తుందని ఆశిస్తున్నాను. గత 5 సంవత్సరాలు అయితే మంచి పంటలు పండినాయి మన దగ్గర కూడా. మన మండలంలో చూసుకున్నట్టయితే కూడా ఎప్పుడు కూడా వర్షాలకు కొదవ లేకుండా, పంటలకు కొదవ లేకుండా బాగా పంటలు కూడా పండే రైతులందరూ కూడా ఆర్థిక వ్యవస్థ కూడా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమైంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా భగవంతుడు అందరికీ కూడా గడిపించి, ఇంకా నేను చూస్తుంటే ఇక్కడ కూడా పెద్దగా నార్మల్ వేసినటువంటి అంటే నార్మల్ ఇక్కడ కనబడట్లేదు. సాధారణంగా అయితే ఈ పాటికి నార్మల్ కనబడాలి, బట్ ఇప్పటివరకు పెద్దగా నార్మల్ ఇక్కడ కనబడతలేదు తిరుగుతున్నటువంటి. సరే, అంతగా వర్షాలు కూడా ఇంకా పూర్తిగా రానట్టుగా ఉన్నాయి. అవన్నీ కూడా సహకరించాలి. ఆ వైపుగా మీ అందరి ప్రయత్నాలు కూడా ఈ ప్రజా క్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏదో పదవి అయిపోయినంత మాత్రాన దాంతో మన బాధ్యత అయిపోయినట్టో లేకపోతే మన ఇది అయిపోయినట్టో కాదు. ప్రతి ఒక్క సంఘటనలో కూడా, ప్రతి అంశంలో కూడా మనం మేము ఉన్నాము అనేటువంటి గ్రామంలో అందరికీ అండగా ఉంటూ మన కార్యక్రమాలను కొనసాగించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి కొంత ఆలస్యమైనందుకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా మాకు అవార్డు రావడం కూడా జరిగింది.
ఉంచడం జరిగింది. అంటే అందరం కలిసి వెళ్ళాలి. కరోనా ఉంది అన్న కూడా భయం లేకుండా కూడా ప్రతి ఒక్కరికి సేవ చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో అందరం కలిసి ముందుకెళ్ళి సేవ చేశాము. మరి అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. కానీ మండల ఆఫీస్కి సంబంధించి కూడా మా ఎమ్మెల్యే గారిని మొదలు ఏమన్నా ఇప్పటికీ కొంచెం రెన్యువేషన్ల ద్వారా మేము కొంచెం అమౌంట్స్ పెట్టడం జరిగింది. మరి ఇంకా కాంపౌండ్ వాళ్ళే కానివ్వండి ఇంకా ఇతర రెన్యువేషన్ కోసం వారి సహాయ సహకారాలు ఇంకా ముందు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులకి విషయానికి వస్తే కూడా నాకు 5 ఏళ్ల పాటు వాళ్ళందరూ మాతో నడిచారు. అంటే చేతోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించారు. ఎక్కడా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకా విషయాలకు వస్తే మా ఎలిమెంట్ సంబంధించి విషయాలకు వస్తే మాకు ఒక పోలీస్ స్టేషన్ అనేది ఒక కళగానే ఉంది. అంటే ఇక ముందు కూడా నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నా. మేము సేవలో ఉన్నారు అంటే ఈ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తాము. మా కోరికలు అనేవి ఎమ్మెల్యే గారు నెరవేర్చాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ఇంకొకటి మెడికల్ ఇప్పుడున్న పిహెచ్సి కూడా మాకు రెగ్యులైజ్ అవ్వాలి సార్. అంటే నేను దాదాపుగా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. అది ఇళ్ళపల్లి తప్పై రెగ్యులైజ్ అవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి కూడా శాంక్షన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఇంత దూరం 5 ఏళ్ల పాటు నాకు సహకారాలు అందించిన ఎంపీడీఓ గారులకు అదేవిధంగా మరి గ్రామాలలో సెక్రటరీలకు వాళ్ళకంటూ ఎంతో ఒత్తిడి ఉన్నా ఏది ఉన్నా కూడా మేము అడగగానే ప్రతి సాయం చేశారు. అదేవిధంగా అధికారులు కూడా ఎప్పుడు కూడా ఇది లేదు అని కాదు అనకుండా అడిగిన విషయాలన్నా చేసుకుంటూ వెళ్ళారు. మరి మేము పదవిలో ఉన్నా లేకపోయినా కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మాకు వారి సహాయ సహకారాలు ఎప్పుడూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఒక మంచి టీం అనేది ఉంది. మా గౌరవ మాజీ సర్పంచ్లే కానివ్వండి ఇప్పుడున్న ఎంపీటీసీలే కానివ్వండి అందరం కలిసి కృషి చేస్తూనే ఉంటాం. ముందుకు వెళ్తాము. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయరమణారావు గారికి మన 5 సంవత్సరాలు ఒక పక్క ఎంపీపీగా జెడ్పీటీసీగా మరి ఇచ్చినటువంటి 2 ఎంపీటీసీలు సర్పంచులు సమన్వయం చేసుకొని అధికారులను సమన్వయం చేసుకొని మండల అభివృద్ధికి పాటుపడి ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఏదైతే ప్రజాప్రతినిధిగా పదవి నిర్వహిస్తున్నటువంటి మీ అందరూ కూడా కంగ్రాట్స్. అదేవిధంగా స్టాఫ్లకు చెప్తూ మరి ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి మండల అభివృద్ధిలో పాల్పడుతున్నటువంటి మీకు అందరూ కూడా మళ్ళీ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడనే ఎంఆర్ఓ గారు వారితో పాటు ఎంపీడీఓ గారు మరి మిగతా మండల అధికారులు ఉన్నారు. చాలా ప్రజాప్రతినిధి అనేది 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి. మన అధికారులు అనేది ఇప్పుడున్నటువంటి సందర్భంలో దాదాపు 61 సంవత్సరాలు నిండే వరకు ఆ జాబ్లు కొనసాగుతూ ఉంటారు. అంటే ప్రజాప్రతినిధికి ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే మీరు చేసినటువంటి 5 సంవత్సరాల మీ పరిపాలనకు 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి మీ కష్టానికి 5 సంవత్సరాలు మీరు చేసిన మీ సర్వీస్కు ప్రజలు 5 ఏళ్ళకు ఒకసారి మనకు తీర్పిస్తూ ఉంటారు. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎన్నిక ఏదైనా 5 సంవత్సరాలు ఒకసారి ప్రజలు ఎవరు ఉండాలి ఎవరు ఉండద్దు అనే విషయాన్ని నిర్ణయించే ప్రజలు. అంటే మనం అందరం కూడా ఆలోచిస్తే ప్రజలు కూడా ఏదో సందర్భంలో తప్ప అప్పుడు జరిగేటువంటి ఎన్నికల వాతావరణం కావచ్చు, అప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణం కావచ్చు, కొన్ని సందర్భాలు తప్ప ఎవరైతే ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసింది ఒక నీతిగా నిజాయితీగా ఆనెస్ట్గా పనిచేసేటువంటి ఏ రాజకీయ నాయకుడిలో దాదాపు 80% ప్రజలు
ఆ రాజకీయ నాయకుడిని కోరుకుంటూ ఉంటారు. గత 10 సంవత్సరాల నుంచి మన అందరం అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మనం గమనిస్తూ ఉంటే ఎవరైనా కూడా ఏ నాయకుడైనా, ఇంత పెద్ద నాయకుడైనా, దేశ నాయకుడైనా, రాష్ట్ర నాయకుడైనా, పార్లమెంట్ కానీ, నియోజకవర్గం కానీ, గ్రామస్థాయి కానీ, ఆ నాయకుని అహంకారం మాటలు ఎవరు మాట్లాడినా ప్రజలు పొందబెడతా ఉన్నారు. ఏ స్థాయి నాయకుడైనా గమనించండి. గత 10-15 సంవత్సరాలు ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? మాకు నీతిగా, నిజాయితీగా పనిచేసుకుంటూ మాకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని చెప్పి ప్రజలు 100% కోరుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ మీద కూడా అభివృద్ధి అనేది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సార్. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఎందుకంటే అది ఒకరోజు చెప్తే విషయం కాదు. ఏ రోజు ఆ రోజుకే ఒక కొత్త సమస్య, కొత్త అభివృద్ధి మనం ముందుకుతా ఉంటుంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉంటుంది. 75 సంవత్సరాల ఒకనాడు ఇదే మన లీర్ మండలిలో కనీసం డాంబర్ రోడ్డు లేనటువంటి మండలి. ఇవాళ మట్టి రోడ్డు లేవు, డాంబర్ రోడ్డు లేవు, దానికన్నా ముందు కంకర్ రోడ్డు లేవు, డబుల్ రోడ్డు లేవు. ఇవాళ మట్టి రోడ్లు వచ్చినాయి, కంకర్ రోడ్లు వచ్చినాయి, బీటీ సింగిల్ డాంబర్ రోడ్లు వచ్చినాయి. ఇవాళ డబుల్ రోడ్డు జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఏరియాలో 4 లైన్ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇదంతా కూడా నిరంతరం జరిగే ప్రక్రియ. ప్రజలకు మనం ఎంతవరకు అందుబాటులో ఉన్నాం, ప్రజలకు మనం ఎంతవరకు సౌకర్యవంతంగా పరిపాలన ఇచ్చినాం, ప్రజలు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నారు, మనం ఏమి ఇచ్చినాం ప్రజలకు అనేది ముఖ్యం. గతంలో 25 సర్పంచ్, ఎంపీటీసో, జెడ్పీటీసో, ఎంపీకో, ఎమ్మెల్యే ఎవరి గ్రామాలలో అయినా పోయి ఏడాది తర్వాత ఏ సమస్య ఉన్నా ప్రజలు నిలదీశారు. ఇప్పుడు ఏం చేస్తారని నిలదీస్తలేరు, అడుగుతలేరు, ఎన్నికల లక్ష్యాలకు పూర్తి చేస్తారు. మనం చేసే తప్పులన్నింటినీ మనసులో పెట్టుకొని ఎన్నికలు రాగానే కొట్టుడు కొడతారు. అంటే ప్రజలు అటువంటి ఆలోచన విధానంతో ఉంటారు. కాబట్టి ప్రజలు ఏం చేసినా, మనం ఏం చేసినా, మనం ఏ దొంగతనం చేసినా, ఏ లంగతనం చేసినా, ప్రజలకు ఏం ఇష్టం లేకుండా పనిచేసినా కూడా ప్రజలు ఏమంటారనేది మనకి ఎక్కువ చేస్తే ప్రజా తీర్పు అది వేరే ఉంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఎంపీపీ గారు కావచ్చు, జెడ్పీటీసీ గారు, మరి వారు చిన్న మండలం నుంచి జెడ్పీటీసీ గారు ఏం కావాలి, అంతకు రాయనగర్ సర్పంచ్ ఉండే ఎన్నికల వారు జెడ్పీటీసీ గెలిచి వాళ్ళ జిల్లా పరిషత్ బయట చేయలేదు. అంటే రాజ్యాంగం అంత గొప్పది. ఇలా దానికి కులాలు, మతాలు ఏం లేవు. ఎవరైనా రాష్ట్రపతి అవ్వచ్చు, ఎవరైనా ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా ఎంపీ కావచ్చు, ఎవరైనా మంత్రి కావచ్చు. దానికే ఇలా మన రేణుకా చేస్తుంది. ఎంపీ గారు ఏం నాకు అవకాశం వచ్చాను కానీ అవకాశం వచ్చిందని అది ప్రజాస్వామ్య గొప్పతనం. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప లక్షణమే. కాబట్టి మీరందరూ కూడా ఎవ్వరు కూడా ప్రజలతో మమేకమై పనిచేసినటువంటి ఏ ప్రజాప్రతినిధి కూడా అదే ప్రవర్తన అవుతుంది. తప్పకుండా రిజర్వేషన్ కలిసేస్తే ప్రజలతో ఎవరైతే కలిసి ఉన్నారో మళ్ళీ అవకాశం అది తగ్గుకుంటా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా పనిచేసి 5 సంవత్సరాలు కష్టపడి ప్రజలకు సర్వీస్ చేసినటువంటి అందరూ కూడా కంగ్రాట్స్ చెప్తూ, మీ అందరూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, మీ అందరూ కూడా మళ్ళీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలియట్ మండలికి సంబంధించి మా సవతి గారు చెప్పినట్టు తప్పకుండా సరే. ఇప్పుడు నేను మాట్లాడేదా నేను విరమణ సందర్భంలో నేను రాజకీయాలు ఏం మాట్లాడాలి. మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మీ అందరికీ ప్రస్తావన చెప్తూ సెలవు ఇస్తుంటా ఉన్నా. జై హింద్.